హాయ్ నమస్తే వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు సెషన్లో మనం మార్చ్ మంత్కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ కంటిన్యూ చేసుకుందాము. సో ఈ రోజు సెషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ గురించి న్యూస్ వచ్చింది. ఏంటి? ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఇక్కడ ఏషియన్ అనే పదం ఏంటి? ఇక్కడ చూడండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏంటి దీని యొక్క ఫుల్ ఫామ్? అసోసియేషన్ ఆఫ్ ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకేనా? మనకి ఏషియన్ గ్రూపింగ్ అనగానే కొన్ని కంట్రీస్ గుర్తు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ ఏషియన్ గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిపి ఒక డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏషియన్ గ్రూపింగ్ సంబంధించి ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, అలాగే మనం ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ స్టడీ అబౌట్ ద హిస్టారికల్ ఫార్మేషన్. మొత్తం ఎప్పటి నుంచి అసలు ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, తర్వాత ఏ మెంబర్స్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఇలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందని మాత్రం మనం చదువుకుంటే సరిపోదు. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1967 మనకి ఏషియన్ గ్రూపింగ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఇయర్ 1967. ఎందుకు? 1967లో ఏషియన్ గ్రూపింగ్కి ఫౌండేషన్ పడింది. సో వాట్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్? ఫౌండింగ్ మెంబర్ నేషన్స్ ఎవరు అని అడగొచ్చు. థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఏషియన్ గ్రూపింగ్కి సంబంధించి ఫౌండింగ్ మెంబర్స్ మొత్తం 5 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి? ఏషియన్ గ్రూపింగ్ ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది అంటే 5 కంట్రీస్. ఎవరెవరు? థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వద్దాం. బ్రునై కంట్రీ ఇన్ విచ్ ఇయర్ బ్రునై కంట్రీ జాయిన్ ఇన్ ఏషియన్ గ్రూపింగ్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984. సో 6th కంట్రీ అంటే మనం ఏం చెప్పాలి? బ్రునై అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? అనలైటికల్గా నేర్చుకోండి, ప్రతిదీ ఇక్కడే నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో సో కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, వియత్నాం ఇన్ 1995. వియత్నాం జాయిన్డ్ ఇన్ ఏషియన్ గ్రూపింగ్ ఇన్ 1995. నెక్స్ట్ లావోస్ ఉంది కదా, లావోస్ కంట్రీ ఇన్ 1997. అండ్ మోస్ట్ రీజన్ వన్, in 2022 Asian leaders agreed to make Timor Leste the 11th member of ASEAN. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో రీసెంట్ మెంబర్ నేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో జాయిన్ అయిన రీసెంట్ మెంబర్ నేషన్స్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏషియన్ గ్రూపింగ్కి సంబంధించి రీసెంట్ కంట్రీ లేదా 11th కంట్రీ ఏది అంటే టైమోర్ లీస్టే. ఓకే, సో ఇది రీసెంట్ వన్ అనమాట, 11th. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎక్కడైనా కంప్లీట్ మెంబర్షిప్ ఉందా ఇండియాకి? కంప్లీట్ మెంబర్షిప్ లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే సమ్మిట్ లెవెల్ పార్ట్నర్ అనమాట. జస్ట్ సమ్మిట్స్కి సంబంధించి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్ హోదా ఉంది. కానీ ఏషియన్ గ్రూపింగ్లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది అన్నారనుకోండి, ఇట్ ఈస్ ద రాంగ్ వన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఏషియన్ గ్రూపింగ్లో ఇండియాకి పార్ట్నర్షిప్ లేదు లేదా మెంబర్షిప్ లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కన్ఫ్యూజ్ అవుతారు. ఏషియన్ అని చెప్పేసి తప్పుగా ప్రొనౌన్స్ చేశారనుకోండి, ఈ ఏషియన్ అనుకోవచ్చు చాలామంది, ఈ ఏషియన్ అనుకోవచ్చు. ఇది వేరు కదా, ఇది కాంటినెంట్కి సంబంధించింది. ఇక్కడ నేను చెప్పింది ఏంటి? ఏషియన్ అర్థమైందా? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అది వేరు, ఇది వేరు. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకోండి. అయితే మరి ఇండియాకి మెంబర్షిప్ ఉన్న కొన్ని ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ డిస్కస్ చేద్దామా? ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్లో ఉంటాయి. ఈ ఏషియన్ గ్రూపింగ్ హెడ్ క్వార్టర్స్ జకార్తాలో ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఏషియన్ గ్రూపింగ్ హెడ్ క్వార్టర్స్ జకార్తా, ఈ ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ బీజింగ్ అంటే చైనా. ఓకేనా? సో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా అంటే ఉంది ప్రెజెంట్. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిక్స్లో కూడా ఇండియా అనేది మెంబర్షిప్ ఉందన్నమాట. ఇండియాకి మెంబర్షిప్ ఉంది. ఓకే, సో చూడండి ఇవన్నీ కూడా. తర్వాత G20లో కూడా ఇండియాకి మెంబర్షిప్ ఉంది. G7లో ఉందా? G7
G7లో ఇండియా లేదు ఓకేనా. ఇండియా డజంట్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ద G7 గ్రూపింగ్. G7 కంట్రీస్ అనగానే మీకు 7 కంట్రీస్ గుర్తు రావాలి. ఏంటి కోడ్ వర్డ్ తెలుసు కదా, జ్యూస్ విత్ GF, ఇది కోడ్ వర్డ్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 7 కంట్రీస్. జపాన్. సో మనకి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి నేను ఎందులో వేటిలో ఇండియాకి మెంబర్షిప్ ఉందో ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనమాట. సో జపాన్, తర్వాత US, UK, ఇటలీ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ఓకేనా. ఇవి 7 కంట్రీస్ కదా. సో ఈ 7 కంట్రీస్ కలిపి మనం G7 గ్రూపింగ్ అంటాం. మరి G8 అంటే G7 ప్లస్ రష్యా. ఓకే, G7 ప్లస్ రష్యా ఈజ్ ఈక్వల్ టు G8. ఈ G8కి ఇంకొక 12 కలిపితే అప్పుడు G20 వస్తుంది. G20. సో G20లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది ఓకేనా. మిమ్మల్ని ఎక్కడైనా అడగొచ్చు ఏ గ్రూపింగ్స్లో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇండియా డజంట్ హ్యావ్ మెంబర్షిప్ అనైనా అడగొచ్చు, లేదా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇండియా హ్యావ్ ద మెంబర్షిప్ అని కూడా అడగొచ్చు ఓకేనా. సో అట్లా మనం చదువుకోవాలన్నమాట. క్లియర్. అండ్ బ్రిక్స్లో మోస్ట్ రీసెంట్లీ యాడెడ్ కంట్రీస్ వచ్చేసి మనకి ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా, తర్వాత రీసెంట్గా ఇండోనేషియా, ఇవన్నీ కూడా బ్రిక్స్లో రీసెంట్గా యాడ్ అయిన కంట్రీస్ అనమాట. ఓకే, అలాగే SCOలో రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ బెలారస్ కంట్రీ రీసెంట్లీ యాడెడ్ ఇంటూ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఓకేనా. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఇంకేమున్నాయంటే బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి, బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది. దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తాం కదా మనం. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ ఏంటని అడగొచ్చు. ద కంట్రీ విచ్ వాజ్ రీసెంట్లీ యాడెడ్ ఇంటూ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ బ్యాంక్. క్వశ్చన్ అర్థమైందా? ద కంట్రీ విచ్ వాజ్ యాడెడ్ మోస్ట్ రీసెంట్లీ ఇంటూ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ బ్యాంక్ అంటే ఏంటది? అల్జీరియా. ఓకేనా. ఇవి సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్కి సంబంధించి బేసిక్ డేటా, జస్ట్ బేసిక్ డేటా అనేది ఓకేనా. సో మనం ఇవి కూడా న్యూస్లోకి వచ్చినప్పుడు వీటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా, లేదంటే ఏదన్నా ఒక సెషన్లో కంప్లీట్గా ఓన్లీ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ తీసుకుని మనం చదువుకుందాం ఓకేనా, ఎందుకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి అల్జీరియా కంట్రీ అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి. రీసెంట్గా ఏంటి, మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు డాక్టరేట్ అందుకున్నారు, గుర్తుందా? రీసెంట్గా ఏంటి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు డాక్టరేట్ అందుకున్నారు ఒక కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీ నుంచి. అది ఏ కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీ అంటే అల్జీరియా ఓకే. సో ఇది మనకి ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఇక్కడ నేషనల్ ఇష్యూస్, అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇష్యూస్ మనం ఇక్కడ ఒక స్కీమ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, PM జన్ ధన్ యోజన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PM జన్ ధన్ యోజన అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో ఫర్ ఎవ్రీ స్కీమ్ యూ షుడ్ స్టడీ అబౌట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్. అసలు ఎందుకు వచ్చింది, అసలు ఆ స్కీమ్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఊరికే బ్లైండ్గా మగప్ చేసేస్తూ వెళ్ళిపోకుండా ఒక స్కీమ్ వచ్చింది అంటే అసలు ఆ స్కీమ్ని అప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అసలు మెయిన్ మోటో ఏంటని చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ కంట్రీ మీన్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్కీమ్ మనకి 2014లో వచ్చిందండి. 2014 అయితే చూడండి, అప్పట్లో ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ ఉండేవా? లేదు కదా. తర్వాత డిజిటలైజేషన్ కూడా పెద్దగా లేదు, బ్యాంక్ అకౌంట్స్ కూడా లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటికి కూడా బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అయితే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఓకేనా, ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి ఫినాన్షియల్ ఇంక్లూజన్ తీసుకురావడానికి యూనియన్ గవర్నమెంట్, అందులోనూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్ చేసిన స్కీమే PM జన్ ధన్ యోజన. ఏ ఇయర్లో? 2014లో లాంచ్ చేశారనమాట. ఓకే, మరి ఇది సక్సెస్ అయిందా అంటే చాలా సక్సెస్ అయింది. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే
సో 2014లో లాంచ్ చేశారు కదా. సో యాజ్ ఆఫ్ మార్చ్ 2025, ఓకేనా, యాజ్ ఆఫ్ 7th March 2025, హౌ మెనీ జన్ధన్ అకౌంట్స్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ అండర్ పిఎం జన్ధన్ యోజన అని అడగొచ్చు. మీకు జనరల్గా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు జీరో అకౌంట్లు అని చెప్పేసి వింటూ ఉంటారు, ఐడియా ఉందా, జన్ధన్ అకౌంట్లు సంథింగ్ అట్లా. సో అంటే ఏంటంటే ఇవే, ఓకేనా. చూడండి, యాజ్ ఆఫ్ 7th March 2025, 55.02 crores జన్ధన్ అకౌంట్స్ ఓపెన్డ్, ఓకేనా. So remind this point, 52.02 crores of Jandhan accounts has been opened by March 7th, 2025. మోస్ట్ రీసెంట్ డేటా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు, రీసెంట్గా మైనారిటీస్కి సంబంధించి రిలీజియస్ డేటా ఏదైతే ఉందో అది కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డేటానే. అలాగే మనం చూసాం యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చూసాం. అప్పుడు స్టార్టింగ్ కాదు 2021లో అట్లా చూసుకుంటే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 8,000 సమ్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. బట్ విత్ ఇన్ ద 3 years 2021 నుంచి 2024 వరకు డేటా చూసుకుంటే ప్రెజెంట్ మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎంత పెరిగినాయి అంట, 18,000 crores వరకు పెరిగినాయి అని చెప్పారు. చూసారు కదా మీరు అవన్నీ కూడా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ. సో ఇలాంటి ఆర్టికల్స్ ఏం పెట్టినా కానీ అది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో 100% రిప్లికేట్ అవుతుంది. మిగతావన్నీ మనం ఒక 70 to 80% ఎస్టిమేట్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డేటాలో కొంచెం స్టేట్మెంట్స్ లెవెల్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, టఫ్ లెవెల్ క్వశ్చన్స్. ఆ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇటువంటి స్టేట్మెంట్స్ నుంచి తీసి ఇస్తారు, ఓకేనా. సో ఎవరు పెట్టలేనివి మనం పెట్టినప్పుడే మనకి ఎక్కువ స్కోరింగ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇటువంటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్స్ ఇంకా ఉన్నాయి మన కంట్రీలో. అవేంటి అంటే అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, నెక్స్ట్ వన్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఇవన్నీ కూడా మనకి అదర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్స్ అనమాట, ఓకేనా. సో ఇందులో మీకు ఒక స్కీమ్కి సంబంధించి అప్డేట్ ఉంది, ఇది చూడండి, పిఎం ముద్ర, ప్రధానమంత్రి ముద్రా లోన్స్ అని చెప్పి వింటూ ఉంటారా జనరల్గా, ముద్రా లోన్స్ అని చెప్పేసి. అంటే ఏంటి, ముద్రా లోన్స్ మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం 4 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పిఎం ముద్రా లోన్స్, హౌ మెనీ టైప్స్, 4 types. సో ఫస్ట్ వన్ వచ్చేసి శిశు లోన్స్. నెక్స్ట్ వన్ తరుణ్ లోన్స్. నెక్స్ట్ వన్ శిశు లోన్స్. కిషోర్ లోన్స్ సెకండ్ వన్, కిషోర్ లోన్స్. థర్డ్ వన్ తరుణ్ లోన్స్. అండ్ ఫోర్త్ వన్ తరుణ్ ప్లస్. ఓకే. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఫినాన్షియల్ క్యాల్కులేషన్ చూద్దాం. శిశు లోన్స్ వచ్చేసి అప్ టు 50,000 శిశు లోన్స్, 50,000 to 5 lakhs, ఓకేనా. 50,000 to 5 lakhs వచ్చేసి కిషోర్ లోన్స్. నెక్స్ట్ వన్ 5 lakhs to 10 lakhs. సో 5 lakhs to 10 lakhs తరుణ్ లోన్స్. ఇది రీసెంట్ అప్డేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. సో ఇట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ వన్. తరుణ్ ప్లస్ లోన్స్ ఎంత అంటే మీకు అప్ టు 20 lakhs అని గుర్తుపెట్టుకోండి, అప్ టు 20 lakhs వరకు ఇస్తారు, ఓకే. పిఎం ముద్రా లోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్లో భాగంగా ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, India and French Navy set for the 23rd edition of bilateral naval exercise Varuna. మీరు ఒక కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రతి క్లాస్లోనూ ఏదో ఒక ఎక్సర్సైజ్, డిఫెన్స్ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి హౌ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఈస్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద మనకి ఇప్పుడు వరుణ నావల్ ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. వరుణ నావల్ ఎక్సర్సైజ్, ఓకే. సో ఫస్ట్ పాయింట్ టు స్టడీ, ఏం పాయింట్ అది, ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఏ 2 countries మధ్య జరుపుకునే ఎక్సర్సైజ్. వరుణ అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్, ఓకే, ఇండియా అండ్ ఫ్రాన్స్.
సో ఇండియా అండ్ ఫ్రాన్స్ జరుపుకునే ఎక్సర్సైజ్ వరుణ నావల్ ఎక్సర్సైజ్. సో స్ట్రెస్ చేయండి నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పి, ఎందుకో మీకే అర్థమవుతుంది, నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నావల్ ఎక్సర్సైజ్. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2001. The first edition marks in the year of 2001 and this year it marks the 23rd edition. Okay. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టాలి. అండ్ ఇక్కడ మనం ఎందుకు స్ట్రెస్ చేసామంటే నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, ఇండియా అండ్ ఫ్రాన్స్కి ఇంకా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాం. ఇండియా అండ్ ఫ్రాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి. హ్యావ్ డిస్కస్డ్ ఇట్ విత్ యూ. డూ యూ రిమెంబర్? మనం శక్తి ఎక్సర్సైజ్ గురించి చదువుకున్నాం ఒకసారి. శక్తి అనే పేరు ఉన్నవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఒక చోట డిస్కస్ చేస్తా అని చెప్పి మీకు చెప్పా, గుర్తుందా? సో గుర్తుపెట్టుకోండి శక్తి ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గరుడా. ఓకే, యూ షుడ్ స్టడీ కంపారిటివ్ అనాలిసిస్. ఇక్కడ ఏంటి ఎక్సర్సైజ్ అని విడివిడిగా చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్. దాని పేరేంటి? ఎక్సర్సైజ్ వరుణ. ఓకే, సో ఇండియా అండ్ ఫ్రాన్స్ నావల్ ఎక్సర్సైజ్ చూసాం కాబట్టి మళ్ళీ వేరే పేర్లు కనిపెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడే ఇస్తున్నాను చూడండి. ఇండియా అండ్ ఫ్రాన్స్ నావల్ ఎక్సర్సైజ్ వరుణ అయితే ఇండియా అండ్ ఫ్రాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చి శక్తి అనమాట, శక్తి. నెక్స్ట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ. ఓకేనా? సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు మీరు ఏదైనా కోడ్ వర్డ్స్ పెట్టుకుంటామంటే మీ ఇష్టం. ఇక్కడ చూడండి ఒక చిన్న కోడ్ వర్డ్ చెప్తా. గరుడ అనేది ఏంటి అంటే పక్షి కదా, ఇట్ ఈస్ అ బర్డ్, అవునా? సో చూడండి బర్డ్ ఎక్కడ విహంగిస్తుంది? మనకి ఎయిర్లో ఉంటుంది. సో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. వరుణ అంటే మనకి ఈ యొక్క వర్షం, రెయిన్ అట్లా వస్తుంది కదా, సో అదేంటి రిలేటెడ్ టు వాటర్ కాబట్టి మీరు నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మిలిటరీ ఆబ్వియస్గా గుర్తుంటుంది శక్తి ఎక్సర్సైజ్. ఓకేనా? సో కోడ్ వర్డ్స్ పెట్టండి, లేదంటే అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇక్కడ చూస్తే క్రూ 9 మిషన్. సో మనకి రీసెంట్గా నాసాకి సంబంధించి ఈ యొక్క ఏదైతే క్రూ 9 మిషన్ ద్వారా సునీత విలియమ్స్ గారిని బ్యాక్ తీసుకొచ్చారో దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో అందరికీ తెలుసు మన ఇండియాకి సంబంధించి ఇండో ఆరిజిన్ పర్సన్ సునీత విలియమ్స్ గారు లాస్ట్ ఇయర్ June 5th, ఎప్పుడు ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, June 5th, 2024. June 5th, 2024న దేని ద్వారా? బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ ద్వారా, ఐఎస్ఎస్కి వెళ్ళారు, అవునా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే అప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసుకుని రావడానికి అక్కడ ఏం జరిగింది అంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇట్లా లీకేజెస్ కావచ్చు, ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ రావడం ద్వారా ఇప్పటి వరకు ఆవిడ రిటర్న్ రావడానికి సపోర్ట్ చేయలేదు ఎన్వైర్న్మెంట్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ చూసాం కదా, సో ఇప్పుడు మనం మళ్ళీ చూసాము దేని ద్వారా వచ్చారు? నాసా స్పేస్ ఎక్స్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా, అది కూడా చెప్పాలి అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. మీకు డ్రాగన్ అనగానే, ఓకేనా, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది స్పేస్ ఎక్స్. ఎవరికి సంబంధించింది? స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ మీకు తెలుసు కదా, టెస్లా కార్స్ కంపెనీ, తర్వాత స్పేస్ ఎక్స్, ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్కి సంబంధించినవి అనమాట. బిలియనియర్ లిస్ట్లో టాప్లో ఉండే పర్సన్. ఓకే, సో వీళ్ళు ఏవైతే నాసా అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే ఈ స్పేస్ ఎక్స్ ద లార్జెస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, చాలా రివల్యూషన్స్ ఉంది ఇప్పుడు స్పేస్ రీసెర్చ్లో, వీళ్ళు చేయని ఎక్స్పెరిమెంట్స్ లేవన్నమాట. సో వీళ్ళందరూ కలిసి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మనకి రీసెంట్గా నిన్న సునీత విలియమ్స్ గారిని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్రూ 9 మిషన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు వెళ్ళారు ఇది కూడా ఫోకస్ చేయాలి, ఈ డేట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? June 5th, 2024 ఏ స్టార్షిప్ ద్వారా? బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా ఐఎస్ఎస్కి వెళ్ళారనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఐఎస్ఎస్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుందండి, ఇది కూడా నేర్చుకుందాం. అబౌట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలామంది అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అదేమైనా షిప్పా, అదేమైనా స్పేస్ షిప్పా అట్లా అని చెప్పేసి. సో చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు ఇంకా ఎక్కడ చదువుకున్నా అర్థమవుతుంది స్పేస్ స్టేషన్స్ అంటే. సో ఇక్కడ చూస్తే
ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో జనరల్గా వినండి, ఇక్కడ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో ఆస్ట్రోనాట్స్ అందరూ కలిసి స్పేస్లో ఉండి స్పేస్లో రీసెర్చ్ చేయడానికి కట్టుకున్న ఒక హౌస్ లాంటి నిర్మాణం. అర్థమైందా? ఆస్ట్రోనాట్స్ అందరూ కలిసి, అది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టుకున్న ఆస్ట్రోనాట్స్ మొత్తం 5 కంట్రీస్కి సంబంధించిన వాళ్ళెవరో మనం చెప్పుకుందాం. అసలు దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా స్పేస్లో ఉండి అక్కడ రీసెర్చ్ చేయడానికి అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక హౌస్ లాంటి ఒక కన్స్ట్రక్షనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు. ఓకేనా? సో దీని ఆబ్జెక్టివ్ అర్థమైంది కదా. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? 1998. ఓకే, in the year of 1998 International Space Station built in the low Earth orbit. ఏ ఆర్బిట్ అని అడగొచ్చు? ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, కంట్రీస్ వచ్చేసి 5 కంట్రీస్ స్పేస్ ఏజెన్సీస్. సో ఆ 5 కంట్రీ స్పేస్ ఏజెన్సీస్ ఏంటి ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ నాసా అంటే యూఎస్ఏ కదా, యూఎస్ఏ. నెక్స్ట్ రాస్కాస్మోస్ అంటే రష్యా కదా, రష్యా. జాక్సా అంటే జపాన్. ఈఎస్ఏ మీన్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ సిఎస్ఏ అంటే కెనడాకి సంబంధించి. ఓకేనా? సో ఈ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఐఎస్ఎస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ స్పేస్ స్టేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 అని అడగొచ్చు. ఏంటవి? ఈ 5 స్పేస్ స్టేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? ఏ ఆర్బిట్లో? లో ఎర్త్ ఆర్బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీకు వస్తుంది క్వశ్చన్, లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మనం ఎర్త్ సర్ఫేస్ తీసుకుంటే, ఓకే, కాన్సెప్ట్ వినండి. ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఎర్త్ సర్ఫేస్ పైనకి మనకి 400 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్ టు 400 కిలోమీటర్స్. ఓకే, ఈ 400 కిలోమీటర్స్ నుంచి పైన ఉన్న 1200 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది కదా. ఎర్త్ సర్ఫేస్ పైకి మనం 400 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లో ఎర్త్ ఆర్బిట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని బుక్స్లో 350 కిలోమీటర్స్ అని ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోస్ట్ అప్రోప్రియేట్ వన్ ఈజ్ 400 to 420 కిలోమీటర్స్ అనమాట. ఎక్కడ నుంచి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నామండి గ్లోబ్ సర్ఫేస్ మీద. ఇట్లా సర్ఫేస్ మీద నుంచి అట్మాస్ఫియర్లోకి 500 కిలోమీటర్స్ వెళ్తే 500 నుంచి 1200 కిలోమీటర్స్ వరకు ఉన్నదంతా మనం లో ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ ఇన్ దీస్ రీజన్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. అలాగే మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు యాక్టివ్గా ఉందా అంటే ప్రజెంట్ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లీకేజెస్ ఎప్పటి నుంచో అవుతున్నాయి. లీకేజెస్ అంటే ఏంటంటే అక్కడ ఆక్సిజన్ లీకేజెస్ అనమాట. ఓకేనా? ఈ లీకేజెస్ అవుతున్నాయని చెప్పేసి నాసా వాళ్ళు, రాస్కాస్మోస్ వాళ్ళు ఎప్పటి నుంచో దీన్ని రీపేరింగ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? దీని యొక్క టైం అయిపోయింది అని చెప్పేసి దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డిస్ట్రాయ్ చేయడానికి, టు డిస్ట్రాయ్ జాగ్రత్తగా వినండి, టు డిస్ట్రాయ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? బికాస్ ఇట్స్ వర్కింగ్ టైమ్ ఈజ్ ఓవర్. అక్కడ లీకేజెస్ జరుగుతున్నాయి. ఆ లీకేజెస్ అట్లనే కంటిన్యూ అయితే లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్కి ఇబ్బంది అవ్వచ్చు. అవునా? సో గుర్తుపెట్టుకోండి. సో టు డిస్ట్రాయ్ ద ఐఎస్ఎస్, నాసా గేవ్ అగ్రిమెంట్ లేదా నాసా మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్గనైజేషన్ అని అడగొచ్చు. ఓకేనా? గెస్ చేయగలుగుతారా? విచ్ ఆర్గనైజేషన్? స్పేస్ ఎక్స్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టు డిస్ట్రాయ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాసా మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ స్పేస్ ఎక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు 2030 కల్లా దీన్ని డిస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, తర్వాత ఇంకా మరి కొన్ని కంట్రీస్ ఓన్గా స్పేస్ స్టేషన్స్ బిల్డ్ చేసుకుంటున్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆస్ట్రోనాట్స్ అక్కడ రీసెర్చ్ చేయడానికి. వాటిల్లో చైనాకి సంబంధించి తియాన్గాంగ్. సో గుర్తుపెట్టుకోండి, తియాన్గాంగ్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ అని అడగొచ్చు? చైనా. ఓకే,
సో మరి మనకేమన్నా ఉందా, ఇండియాకి ఏదన్నా ఓన్ స్పేస్ స్టేషన్ ఉందా అంటే ప్రెసెంట్ లేదు, కానీ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి, క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చింది. BAS బాస్ అని చెప్పేసి మీరు చాలా ఆర్టికల్స్ చూస్తున్నారు కదా న్యూస్లో, అదేంటంటే భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. ఏంటి? భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. ఓకేనా? ఇదేంటి? ఇండియాకి సంబంధించి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటున్న స్పేస్ స్టేషన్ అనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ బాస్ 2 ఫేజెస్లో కంప్లీట్ అవుతుంది. ఆ 2 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ వచ్చి 2028కి అవుతుంది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చి 2035కి అవుతుంది. మరి అప్పటి వరకు చాలా డీలే కదా 2035 అంటే. సో రీసెంట్గా ఒక స్పేస్ స్టార్టప్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ నేను ఆల్రెడీ గుర్తుందా, ఆకాశలబ్ధి అనే ఒక స్పేస్ స్టార్టప్ SpaceX వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం? ఇండియాకి ఒక ఓన్ స్పేస్ స్టేషన్ కట్టి ఇవ్వడానికి. అది కూడా ఎప్పటిలోపు అంటే 2028 లోపే. ఓకేనా? ఆకాశలబ్ధి స్పేస్ స్టార్టప్. సో ఇవన్నీ కూడా లింకింగ్ పాయింట్స్ జాయిన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే మనం రీసెంట్గా స్పేస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం కదా. స్పేడెక్స్ మిషన్ గుర్తుందా? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి PSLV C60 ద్వారా స్పేడెక్స్ మిషన్ December 30, 2024 లాంచ్ చేశారు. రీసెంట్గా అది స్పేస్ అన్డాకింగ్ కూడా జరిగింది అని చెప్పేసి నేను మీకు చెప్పాను, గుర్తుందా? సో ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద స్పేస్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఒక 60% ఆఫ్ క్వశ్చన్స్ స్పేస్ నుంచి వస్తున్నాయి, అండ్ రిమైనింగ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి, ఇన్నోవేషన్స్ నుంచి వస్తున్నాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా బిల్డ్స్ 9 కిలోమీటర్ ఫెన్స్ అలాంగ్ మయన్మార్ బోర్డర్. ఇక్కడ చూద్దాము, ఇక్కడ బోర్డరింగ్ ఇష్యూ ఒక న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే మయన్మార్ అంటే మనం బర్మా అనుకుంటామా? బర్మా. ఓకేనా? సో మయన్మార్ ఆర్ బర్మా. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ మయన్మార్ మొత్తం బోర్డరింగ్ ఫెన్సింగ్ వేయాలి అని చెప్పేసి రీసెంట్గా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఎంత డిస్టెన్స్ అంతా 9 కిలోమీటర్ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనమాట. మనకేంటంటే ఫ్రీ ట్రావెలింగ్ ఉండేదన్నమాట అంతకుముందు. ఓకేనా? అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారని చెప్పేసి, అలాగే సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, మనకు అక్కడ ఎన్ని కిలోమీటర్స్ వేస్తారు ఇదంతా కాదు పాయింట్. అక్కడ మనకి రైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే బార్డర్స్ గురించి రైజ్ అయింది. సో ఇక్కడ మిమ్మల్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా, మనం చెప్పుకున్నాం కదా, మనం చదువుకునే ఏ ఇష్యూ అయినా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అవుతుందని. సో ఇక్కడ మనకు కనెక్ట్ అయిన GS పోర్షన్ వచ్చేసి జాగ్రఫీ. సో జాగ్రఫీలో మనం బౌండరీస్ చదువుకుంటాం, ఇంటర్నేషనల్ బౌండరీస్ గుర్తుందా? సో అందులో కూడా ఇంటర్నేషనల్ బౌండరీస్లో ఇండియా అండ్ మయన్మార్కి సంబంధించి టోటల్ బార్డర్ ఎంత అని అడగొచ్చు. ఎంత? 1643 కిలోమీటర్స్ అండి. అర్థమైందా మీకు క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయో? ఇప్పుడు మయన్మార్కి సంబంధించి న్యూస్ వచ్చింది కాబట్టి మీకు జాగ్రఫీ పోర్షన్లోకి వెళ్ళి ఇండియా అండ్ మయన్మార్కి సంబంధించి ఈ బార్డర్ ఎంత అంటే స్ట్రెచ్ వచ్చేసి 1643 కిలోమీటర్స్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇందులో కూడా మొత్తం మయన్మార్ ఇండియాలోని ఏ స్టేట్స్తో, అలాగే ఎన్ని స్టేట్స్తో, హౌ మెనీ స్టేట్స్ అండ్ వాట్ ఆర్ దోస్ స్టేట్స్, ఏ స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది? మొత్తం 4 స్టేట్స్. సో ఆ 4 స్టేట్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్, ఇదిగోండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. మ్యాప్ క్లియర్గా ఉందా? సో ఈ 4 స్టేట్స్తో మయన్మార్ ఇంటర్నేషనల్ బార్డర్ బౌండరీస్ అనేవి మనతో షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇందులో కూడా ఇంకొంచెం టెక్నికల్గా చూసుకుంటే ఈ 4 స్టేట్స్లో కూడా లాంగెస్ట్ బార్డర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్స్ షేర్ చేస్తే మిజోరాం వచ్చేసి 510 కిలోమీటర్స్. కాబట్టి ఆ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతాం కదా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాంగెస్ట్ బార్డర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్తో షేర్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? ఇది మనకి బార్డరింగ్ ఇష్యూకి సంబంధించి. అలాగే మనకి మయన్మార్ ప్రీవియస్గా న్యూస్లో ఎందుకుంది? సిత్వే పోర్ట్ గుర్తుందా? సిత్వే పోర్ట్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఈ సిత్వే పోర్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే మయన్మార్కి సంబంధించిన పోర్ట్ ఉందో దానికి ఇండియా యొక్క హెల్ప్తోనే ఆ సిత్వే పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది, అలాగే దాని మెయింటెనెన్స్ అనేది అవుతుంది అని చెప్పేసి మనం చూసాం ప్రీవియస్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సిత్వే పోర్ట్ కన్స్ట్రక్షన్ అది ఎక్కడెక్కడికి? మయన్మార్ నుంచి ఇండియాకి సంబంధించి, అది కూడా ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్, అది కూడా కోల్కతా
అది కూడా హుగ్లీ రివర్ ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇక్కడ సిచ్వే పోర్ట్ ఉంటుందన్నమాట ఓకేనా. ఇట్లా మయన్మార్ కూడా కొన్ని ఇష్యూస్తో న్యూస్లో ఉంది. అలాగే ఇంకా మనం బార్డర్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బంగ్లాదేశ్ కూడా ప్రీవియస్గా మనకి ఒక ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన బార్డర్స్ ఉంటాయి కదా, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ హనీ బీజ్ పెంపకాన్ని ఎంకరేజ్ చేశారనమాట ఓకేనా. ఏంటి, ఇండియన్ ఆర్మీ. సో మీకు అన్నీ నేను లింక్ చేస్తున్నా ప్రీవియస్గా, మనకు అసలు ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనకి ఏమేమి మెమరైజ్ అవ్వచ్చో నేను ఒకసారి లింక్ చేస్తున్నా, మీరు కూడా అలానే లింక్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇండో బంగ్లాదేశ్ లేదా ఇండో బంగ్లా బోర్డర్స్ ఇక్కడ హనీ బీ కల్చర్ని ఇన్స్టాల్ చేశారు ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, హనీ బీ కల్చర్ని రీసెంట్గా ఇండియన్ ఆర్మీ, సో మిమ్మల్ని అడగచ్చు హనీ బీ కల్చర్ని రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఏ బోర్డర్స్ దగ్గర తీసుకొచ్చింది అంటే బంగ్లాదేశ్ బోర్డర్స్ దగ్గర. ఒకటి సెక్యూరిటీ పర్పస్ కోసం, ఇంకొకటి ఆ లోకల్ విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయని చెప్పేసి ఇటువంటి ఇనిషియేటివ్స్ చూసామన్నమాట. ఇది మనకి మ్యాక్సిమం దీనికి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ చూడండి జస్ట్ ఒక పాయింట్ ఉంది, అదేంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించి ఒక ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజిల్. ఆ వెజిల్ అంటే షిప్ అనమాట ఓకేనా. షిప్ అన్న, ఆబ్రా అన్న, ఫెర్రీ అన్న, ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షిప్స్ అనే న్యూస్లోకి వస్తాయి. సో దాని పేరేంటి, సాక్ష్యం ఓకే. రీసెంట్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజిల్, ప్యాట్రోలింగ్ అంటే తెలుసు కదా మీకు, సర్వేలెన్స్ ఓకేనా. ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజిల్ దాని పేరేంటి అంటే సాక్ష్యం. సో ఇది ఎక్కడికి విజిట్ చేసింది అని అడగొచ్చు, మడగాస్కర్ ఓకేనా. మడగాస్కర్కి విజిట్ చేసింది అనమాట, జస్ట్ ఒక ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ కోసం ఓకే. మడగాస్కర్కి రీసెంట్గా ఐసీజీఎస్కి సంబంధించి, ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అంటారు కదా, అంటే ఈ కోస్టల్ ఏరియాకి సంబంధించి కన్జర్వేషన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే లేదా ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఒక వింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అవునా. సో ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించి ఒక వెజిల్ రీసెంట్గా మడగాస్కర్ని విజిట్ చేసింది. దాని పేరేంటి అని చెప్పేసి మనకి ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజిల్స్ ఒక 4 ఇవ్వచ్చు, అప్పుడు గుర్తుపెట్టుకోండి ఐసీజీఎస్ సాక్ష్యం ఓకే. ఇలా రావచ్చు, లేదంటే సాక్ష్యం వెజిల్ ఇండియన్ నేవీకి సంబంధించిందా లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిందా, ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక పాయింట్, మనకి మొత్తం సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయి ఆన్సర్ చేయండి. హౌ మెనీ సబ్మెరైన్స్ ఇన్ ఇండియా లేదా ఇండియన్ నేవీ. సో దీనికి ఆన్సర్ పెట్టండి, హౌ మెనీ సబ్మెరైన్స్ ఇన్ ఇండియన్ నేవీ. నెక్స్ట్ వన్, ఇక్కడ రైజీనా డైలాగ్ 2025 న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజీనా అనే పాయింట్ ఏంటి, రైజీనా అంటే ఏంటంటే మనకి న్యూఢిల్లీ వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ రైజీనా హిల్స్ అని చెప్పేసి రోడ్ ఉంటుంది అనమాట, రైజీనా రోడ్ అంటారు ఓకే. అదేంటి అంటే ప్రెసిడెంట్ భవన్ ఉండే రోడ్ ఉంటుంది చూడండి, దాన్ని అక్కడ రైజీనా రోడ్ అంటారు. అండ్ ప్రెసిడెంట్ భవన్ పేరు అక్కడ ప్రెసిడెంట్ ఉండే చోట ఏదైతే ఉంటుందో దాన్ని రైజీనా హిల్స్ అని కూడా పిలుస్తుంటారు ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక జియోపాలిటిక్స్కి సంబంధించి, ఎకనామికల్ ఇష్యూస్కి సంబంధించి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి మొత్తం డిస్కస్ చేసుకునే ఒక డైలాగ్ లేదా ఒక సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఒక యాన్యువల్ సమ్మిట్ అనమాట, అర్థమైందా. యాన్యువల్ సమ్మిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ప్లేస్ ఆధారంగా ఈ పేరుతో పిలవడం జరుగుతుంది, ఆన్ ద బేసిస్ ఆఫ్ రైజీనా హిల్స్ లేదా ఆన్ ద బేసిస్ ఆఫ్ రైజీనా రోడ్ ఆఫ్ న్యూఢిల్లీలో జరుగుతుంది, రైజీనా హిల్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి సో రైజీనా డైలాగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది బేసిక్ పాయింట్, అర్థమైందా. మనం చూస్తే చాలా పెద్ద ఇష్యూస్లా ఉంటాయి కొన్ని, బట్ చాలా సింపుల్గా ఉంటాయి చూడండి. మనకి ఇది యాక్చువల్లీ మోడల్ బేస్డ్ అపాన్ షాంగ్రీలా డైలాగ్ ఉంది కదా హిస్టరీలో, షాంగ్రీలా డైలాగ్ ఓకే. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ మోడల్ రైజీనా డైలాగ్ కూడా మనం యాన్యువల్గా కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంటర్నేషనల్గా అందరూ వచ్చి అక్కడ డిస్కస్ చేస్తారు జియోపాలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా. సో 2025 ఎడిషన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు మార్చిలో చూడడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనం చదువుకోవాల్సిన పాయింట్స్ 3 ఉంటాయి. ఆ 3 ఏంటంటే ఈ డైలాగ్ లేదా ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఫస్ట్ పాయింట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, సెకండ్ పాయింట్ దాని థీమ్ ఏంటి,
థీమ్ అంటే ప్రతి సమ్మిట్కి అయినా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ డేట్కి అయినా థీమ్స్ ఉంటాయి, థీమ్స్ నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2016 అండి. ఓకేనా, రైజీనా డైలాగ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఎవరు కండక్ట్ చేస్తారు, రైజీనా డైలాగ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? విచ్ విల్ బి కండక్టెడ్ బై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. along with Ministry of External Affairs. Okay. So this may be replicated in your question. So చూడండి, రైజీనా డైలాగ్ కండక్టెడ్ బై విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ విచ్ మినిస్ట్రీ అంటే ఇక్కడ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకేనా, సో వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ థీమ్ రైజీనా డైలాగ్ 2025 థీమ్ ఏంటి అంటే కాలచక్ర ద పీస్, పీపుల్ అండ్ ద ప్లానెట్. ఏంటి చెప్పండి? కాలచక్ర, పీస్, పీపుల్ అండ్ ప్లానెట్ అనే ఒక థీమ్తో రైజీనా డైలాగ్ 2025 రీసెంట్గా న్యూఢిల్లీలోని రైజీనా రోడ్ దగ్గర ఇది సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో జస్ట్ చూడండి సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్ ఎవరని అడగొచ్చు. చీఫ్ గెస్ట్ టు రైజీనా డైలాగ్ మనకి న్యూజిలాండ్కి సంబంధించి క్రిస్టోఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ గెస్ట్ కింద రావడం జరిగింది. ఓకేనా, సో ఈ పాయింట్స్ చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, China has recently deployed a sophisticated large fast array radar system in Yunnan province near the China-Myanmar border. మయన్మార్ మళ్ళీ మనకు న్యూస్లోకి వచ్చింది. మయన్మార్ ఇందాక చూసాం కదా, బార్డర్ ఫెన్సింగ్ అని చెప్పేసి, తర్వాత సిత్వే పోర్ట్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే రీసెంట్గా చైనా వాళ్ళు ఒక రేడార్ సిస్టమ్ని డిప్లాయ్ చేశారు. రేడార్ అంటే మీనింగ్ ఏంటి? రేడార్ అంటే స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడార్ సిస్టమ్ వాళ్ళ కంట్రీ మీదకి ఏదైనా ఒక థ్రెట్ వచ్చినా, ఎనిమికి సంబంధించి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, లేదా ఏ థ్రెట్ అయినా, ఓకేనా, ఎటువంటి టెక్నికల్ థ్రెట్స్ అయినా కానీ వాటిని ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఐడెంటిఫై చేసి సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటారు కదా, అవునా? సో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఒక లార్జెస్ట్ రేడార్ సిస్టమ్ని రీసెంట్గా చైనా వాళ్ళు ఎక్కడ డిప్లాయ్ చేశారని అడుగుతారు. రేడార్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇంత పెద్ద రేడార్ సిస్టమ్ని డిప్లాయ్ చేయడం వల్ల ఎవరికి నష్టం? మనకి నష్టం. ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గర పెట్టింది అది. సో మయన్మార్కి పెద్ద శత్రువు ఏం కాదు, మనకి చూసుకుంటే మనకి చైనా అనేది చాలా పెద్ద శత్రువు. ఇప్పుడు రీసెంట్గా మన కంట్రీ అంటే మనం ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇండియాకి ఎనిమీస్ అనగానే ఫస్ట్ అందరికీ పాకిస్తాన్ గుర్తొస్తుంది. కానీ ఒక పాయింట్ ఫోకస్ చేయండి, పాకిస్తాన్ ఏ విధంగా కూడా, అంటే ఎవరిని మనం డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఏ విధంగా కూడా అంటే డిఫెన్స్ పరంగా చూసినా, వెపన్స్ పరంగా చూసినా, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చూసినా మనకి సరిపడా ఎనిమీ నేషన్ అంటే చైనానే ఉంది ప్రజెంట్. జియోపాలిటికల్ క్రైసిస్ కూడా చైనా వల్లనే రావచ్చు వస్తే. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రేడార్ సిస్టమ్, ఇంత పెద్ద రేడార్ సిస్టమ్ని ఇండో మయన్మార్ లేదంటే ఈ ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గర పెట్టడం వల్ల మన కంట్రీకి నష్టం అనమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పా, ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా అని చెప్పేసి. ఎక్కడ? టిబెట్లోని బ్రహ్మపుత్ర ఓకేనా, టిబెట్లోని బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ బ్రహ్మపుత్ర రివర్ మీద కరెక్ట్గా ఇండియా బార్డర్స్ దగ్గరలో అంటే అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ యూటర్న్ తీసుకుని ఎంటర్ అవుతుంది కదా. సో ఆ బార్డర్స్ దగ్గరలో చైనా ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంది. అది 3 గార్జెస్ డ్యామ్, చైనాలోనే అతిపెద్ద డ్యామ్ లేదా ప్రపంచంలోనే వరల్డ్లోనే లార్జెస్ట్ డ్యామ్ అయిన 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 times మోర్ వాటర్ కెపాసిటీ ఉన్న డ్యామ్ అవుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా చైనా ఏం చేసినా, ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చినా అదంతా కూడా ఇండియాకి ఆపోజిట్గానే అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అడగొచ్చు రీసెంట్లీ ఎల్పిఏఆర్ సిస్టమ్ లేదా ఎల్పిఆర్ ఫుల్ ఫామ్ ఏంటండి? లార్జ్ ఫాస్ట్ ఎరే రేడార్ సిస్టమ్ ఇన్ యునాన్ ప్రావిన్స్ నియర్ ద చైనా మయన్మార్ బార్డర్. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, చైనా డీప్ సీక్ టెక్నాలజీ తీసుకొచ్చిందా? డీప్ సీక్ టెక్నాలజీ. తర్వాత చైనా రీసెంట్గా స్టార్టప్ మనూజ్ ఏఐ తీసుకొచ్చిందా? సో ఇవన్నీ కూడా చైనాకు సంబంధించినవన్నీ లింక్ చేయండి. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక
స్పెషల్ ఇష్యూ న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే ఇండియాస్ ఫస్ట్ పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. సో ఇదేంటి, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ రీసెంట్లీ బిల్డ్ అట్ విచ్ ప్లేస్, లేదా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఇండోర్. సో గ్రీన్ వేస్ట్ అంటే ఈ ప్లాంట్స్ ద్వారా, తర్వాత స్టెమ్స్, వీటన్నిటి ద్వారా, ఓకేనా, వీటన్నిటి ద్వారా జనరేట్ అయ్యేదాన్ని గ్రీన్ వేస్ట్ అంటారు. సో ఈ గ్రీన్ వేస్ట్ అంతటిని కూడా ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం అనమాట. అర్థమైందా? అదే ఏం కాన్సెప్ట్ మనకి, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో భాగంగా, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో భాగంగా గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పీపీపీ మోడల్, ఓకేనా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, ఓకేనా. ఏంటి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొస్తున్న ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ రీసెంట్లీ ఎక్కడ సెటప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఇండోర్ అంటే మధ్యప్రదేశ్, ఓకేనా. సో ఇక్కడ ఇండోర్ న్యూస్లోకి వచ్చింది. మరి ఇండోర్ ఎలా న్యూస్లో ఉంది గుర్తుందా? ఇండోర్కి సంబంధించి మనం కాన్సిక్యూటివ్గా ద క్లీనెస్ట్ సిటీ అని ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అర్థమైందా? మనం ఢిల్లీ ఎలాగా ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ అని చెప్పేసి గుర్తుండిపోతుందో, అదేవిధంగా ఇండోర్ అనగానే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని గుర్తుండాలి మీకు. క్లీనెస్ట్ సిటీ, ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ రీసెంట్గానే చెప్పాను నేను మీకు. సో ద ప్లేస్ విచ్ బ్యాండ్ ద బెగార్ సిస్టమ్, గుర్తుందా? బెగార్ సిస్టమ్ ద ప్లేస్ విచ్ బ్యాండ్ ద బెగార్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఎక్కడ? ఇండోర్, ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండోర్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ లెడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ పర్మనెంట్ క్యాంపస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ ఎట్ ద షిల్లాంగ్. సో ఈ పాయింట్ అడుగుతారు చూడండి. నెక్టార్ ఇనిషియేటివ్, సో ఇక్కడ నెక్టార్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్. సో మీకు ఇక్కడ చూడగానే ఏం అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి టెక్నాలజీ పరంగా కావచ్చు, రీసెర్చ్ పరంగా కావచ్చు, ఇంకా డెవలప్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్గానే దీనికి సంబంధించిన వర్క్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కానీ పర్మనెంట్ క్యాంపస్, నెక్టార్కి సంబంధించి పర్మనెంట్ క్యాంపస్ ఇప్పటి వరకు ఎక్కడా పెట్టలేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కింద చాలా వరకు ఇనిషియేటివ్స్ చూసాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్ అవ్వడం, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ సాఫ్రాన్ తెలుసు కదా, కుంకుమ పువ్వు అంటారు, ఓకేనా. సాఫ్రాన్ ప్రొడక్షన్ని పెంచడం నెక్టార్ ఇనిషియేటివ్ కింద, ఇటువంటివన్నీ మనం చూసాం ప్రీవియస్గా. సో ఇప్పుడు ఒక పర్మనెంట్ క్యాంపస్ని తీసుకొస్తే ఇంకా ఫాస్ట్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు నెక్టార్ ఫౌండేషన్కి, నెక్టార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేశారు, లేదా ఈ నెక్టార్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అంటే షిల్లాంగ్ అంటే మేఘాలయ కదా, ఓకేనా. జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ మీకు షిల్లాంగ్ అనగానే ఒకటి గుర్తు రావాలి మళ్ళీ. ఏంటి షిల్లాంగ్ అనగానే నేను ప్రీవియస్గా చెప్పాను, జోనల్ కౌన్సిల్స్ గురించి చెప్పాను ఒకసారి. జోనల్ కౌన్సిల్స్ అంటే ఏంటి? మీకు చాలా అన్ని లింక్ అవుతుంటాయండి. ఇందులోంచి ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోయారేంటి, ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే మ్యాక్సిమం కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతే కంటెంట్ మీరు కూడా నేర్చుకున్నారు అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు, ఓకేనా. ఇక్కడ చూడండి, షిల్లాంగ్ అనగానే మీకు జోనల్ కౌన్సిల్స్ గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలి? జోనల్ కౌన్సిల్స్ అంటే ఏంటి అసలు? ఇవి మొత్తం మన కంట్రీ మీద మొత్తం 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. జోనల్ కౌన్సిల్స్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ అన్నమాట జోనల్ కౌన్సిల్స్ అంటే. సో మొత్తం 6 జోనల్ కౌన్సిల్స్ అని చెప్పాను. అండ్ అండర్ విచ్ యాక్ట్ అంటే 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జోనల్ కౌన్సిల్స్ మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసినవి 5 జోనల్ కౌన్సిల్సే. ఆ 5 జోనల్ కౌన్సిల్స్ ఏంటో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. 5 జోనల్ కౌన్సిల్స్ ఇనీషియల్లీ ఒకసారి చూద్దాం. సెంట్రల్లో మనకి అలహాబాద్,
అలహాబాద్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ వచ్చేసి ముంబై. హెడ్ క్వార్టర్స్ అడుగుతారు జోనల్ కౌన్సిల్స్కి సంబంధించి. వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ముంబై. నెక్స్ట్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా. ఓకేనా. నెక్స్ట్ సదరన్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నై. అండ్ ఫైనలీ నార్థరన్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీ. ఓకేనా. ఇవి మనకేంటి, ఇనీషియలీ 5 జోనల్ కౌన్సిల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఓకేనా. సో 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఇనీషియల్గా ఇండియాలో ఫామ్ అయిన 5 జోనల్ కౌన్సిల్స్, వాటి హెడ్ క్వార్టర్స్. మరి నేను మీకు చెప్పా ఎట్ ప్రెజెంట్ టోటల్ జోనల్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా అంటే ఎన్ని చెప్పాం, 6 అని చెప్పాం. మరి 6th జోనల్ కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అయిందండి? 6th జోనల్ కౌన్సిల్ ఇది చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకేనా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఒక జోనల్ కౌన్సిల్ 1971 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది. అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్కి హెడ్ క్వార్టర్స్ ఏంటి? హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్ ఆఫ్ మేఘాలయ. ఓకేనా, షిల్లాంగ్ ఆఫ్ మేఘాలయ. సో మీకు అర్థమైందా షిల్లాంగ్ అనగానే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాను? సో చూడండి, షిల్లాంగ్లో మనకి నెక్టార్కి సంబంధించిన పర్మనెంట్ క్యాంపస్ బిల్డ్ చేయాలని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది. అవునా? సో ఇప్పుడు షిల్లాంగ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి షిల్లాంగ్ అనగానే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ గుర్తు రావాలి. సో ఎందుకని చెప్పి ఈ పాయింట్ చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్. ఎందుకు? ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయ్యాయి కాబట్టి. మరి ఇంటర్స్టేట్ కౌన్సిల్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, డిఫరెన్స్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ విజిటెడ్ ద హైపర్లూప్ టెస్టింగ్ ఫెసిలిటీ ఎట్ ద ఐఐటి మెడ్రాస్ ఆన్ సాటర్డే. సో ఇక్కడ చూడండి, ఐఐటి మెడ్రాస్లో ఇన్స్టాల్ చేయబడిన ఐఐటి మెడ్రాస్ దగ్గర తయారు చేయబడిన హైపర్ లూప్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విజిట్ చేశారంట. మీకు ఇదేం కొత్త ఇష్యూ కాదు. హైపర్ లూప్ ఫెసిలిటీ గురించి నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పా. హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేర్చుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బైక్ లేదా ఒక కారు అట్లా వెళ్తున్నప్పుడు విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంది అనుకుందాం, దీనికి ఆపోజిట్లో విండ్ స్పీడ్ ఎక్కువగా వస్తుంది అనుకుందాం. ఇలా విండ్ స్పీడ్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ బైక్ ఆర్ కారు సేమ్ స్పీడ్తో వెళ్ళగలుగుతుందా? సేమ్ వెలాసిటీతో వెళ్ళగలుగుతుందా? లేదు. ఈ విండ్ స్పీడ్ ఎక్కువగా రావడం వల్ల ఈ యొక్క వెహికల్ని ఇట్లా పుష్ చేసేస్తుంది కదా. విండ్ ఎక్కువగా రావడం వల్ల ముందుకెళ్ళే వెహికల్ని ఇట్లా పుష్ చేయడం వల్ల ఈ వెహికల్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది, దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అవునా? ఇన్ ద సేమ్ కేసు ట్రైన్స్లో కూడా జరుగుతుందన్నమాట. ట్రైన్స్ కూడా ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి విండ్ స్పీడ్ ఎక్కువగా రావడం వల్ల ట్రైన్స్ యొక్క ఎఫిషియన్సీ అలాగే దాని స్పీడ్ కూడా తగ్గిపోతుందన్నమాట. సో ఇలా విండ్ ప్రెషర్ వల్ల వెహికల్స్ యొక్క ఎఫిషియన్సీ తగ్గకుండా, మేజర్గా ట్రైన్స్ యొక్క ఎఫిషియన్సీ తగ్గకుండా హైపర్ లూప్ ట్యూబ్స్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. అంటే ఇటువంటి హైపర్ లూప్స్ లోపల నుంచి ట్రైన్స్ వెళ్తాయన్నమాట. అర్థమైందా? సో ఇటువంటివి మొత్తం బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో అండర్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ ఇనీషియల్లీ 410 మీటర్స్ లూప్. ఓకే, దీని పొడవు ఎంత అంటే 410 మీటర్స్ లూప్ని ఫస్ట్ ఇనీషియల్గా కన్స్ట్రక్ట్ చేసి చూసారనమాట. ఓకేనా? సో దీన్ని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు వెళ్ళి విజిట్ చేశారు. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్ మీకు హైపర్ లూప్ అంటే ఏంటో అర్థం అవడానికి చెప్పాను. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైపర్ లూప్ టెక్నాలజీని డిజైన్ చేస్తూ డెవలప్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన ఐఐటి ఏంటి అని అడగొచ్చు. ఐఐటి మెడ్రాస్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా? సో ఇది మీకు అడిగే క్వశ్చన్ అనమాట. అలాగే ఇంకొంచెం డీటెయిల్గా అడిగితే ఆ హైపర్ లూప్కి సంబంధించి లెంత్ అడగొచ్చు. 410 మీటర్స్ హైపర్ లూప్ కన్స్ట్రక్టెడ్. ఓకే, సో నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి ఇండియాలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి విజ్ఞానధార అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఎలొకేషన్స్ ఇంక్రీజ్ చేశారంట. ఓకే, ఎంత ఇంక్రీజ్ చేశారని అడుగుతారు, చూద్దాము. విజ్ఞానధార అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఫర్ రెయిన్
రైన్ఫోర్సింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎన్హాన్సింగ్, ఈ పాయింట్ చూడండి, ఎన్హాన్సింగ్ ద కంట్రీస్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్, టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఓకేనా, దేనికి సంబంధించింది? కంట్రీస్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్ అలాగే టెక్నాలజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక స్కీమ్ విజ్ఞానధార స్కీమ్. విజ్ఞానధార స్కీమ్. సో ఒక స్కీమ్ అడిగి ఏ మినిస్ట్రీకి సంబంధించింది అలాగే దాని ఆబ్జెక్టివ్ ఏంటి కూడా అడగొచ్చు. సో ఇది చూసాం కదా. ఇప్పుడు ఏంటి, దీనికి సంబంధించిన అలొకేషన్స్ పెంచారు అని చెప్తున్నారు. ఎంత చూద్దామా? ద బడ్జెట్ విట్నెస్డ్ సబ్స్టాన్షియల్ రైజ్ ఫ్రమ్, ఎంత ఉంది ఇంతకుముందు 330 crores, 330 crores ఉంటే ఇప్పుడు దాన్ని 2025-26కి 1425 crores పెంచారంట. చూడండి, ఆల్మోస్ట్ ఎంత మనకి 4 times పెంచారు. 300 ఉన్న దాన్ని 1425 పెంచడం అంటే నియర్లీ 4 times అలొకేషన్స్ పెంచడం అనమాట. ఓకేనా, సో జస్ట్ చూసుకోండి సరిపోతుంది. అండ్ ఈ విజ్ఞానధార వచ్చేసి పీరియడ్ ఎప్పటి వరకు అంటే 2025-26 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ విజ్ఞానధార స్కీమ్ ఏ మినిస్ట్రీకి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇంక్రీజ్ ద సైంటిఫిక్ టెంపర్ అలాగే టు ఇంక్రీజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని చెప్పాను నేను, ఏంటవి ఒకసారి లింక్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి యువ స్కీమ్, యువ 3.0 అని చెప్పేసి చూసామా, యువ 3.0. అలాగే 1 Nation 1 Subscription, 1 Nation 1 Subscription గుర్తుందా? 1 Nation 1 Subscription అని చెప్పేసి. సో ఈ ఇనిషియేటివ్స్ కూడా గుర్తుపెట్టి. నెక్స్ట్ వన్, వరల్డ్ స్పారో డే. ఇంపార్టెంట్ డేస్ అన్నీ చూస్తాం కదా మనం. హ్యూమన్ రైట్స్ డే చూసాము, ఇవన్నీ కన్స్యూమర్ రైట్స్ డే చూసాము, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా వరల్డ్ స్పారో డే మనం ఏ రోజున సెలబ్రేట్ చేస్తాము అంటే 20th మార్చ్కి వరల్డ్ స్పారో డే చూస్తామన్నమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి అసలు ఈ వరల్డ్ స్పారో డేని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ పాయింట్ చూద్దాం. వరల్డ్ స్పారో డే ఇనిషియేటెడ్ బై నేచర్ ఫార్ ఎవర్. ఎవరండి? నేచర్ ఫార్ ఎవర్ ఫ్రమ్ 2010. ఈ నేచర్ ఫార్ ఎవర్ ఏంటి అంటే ఇది ఒక బర్డ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. అర్థమైందా? బర్డ్స్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ నేచర్ ఫార్ ఎవర్ వాళ్ళు. సో ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 2010 దే ఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ స్పారో డే ఆన్ ద డేట్ ఆఫ్ ఏ రోజున 20th March అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మనం స్టడీ ఆఫ్ బర్డ్స్ ఏమని చెప్తామండి? స్టడీ ఆఫ్ బర్డ్స్ కమెంట్ చేయండి కింద. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఏమని చెప్తారు? సో ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ చూసుకుంటున్నారనమాట. అంతే కదా, ఇప్పుడు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన డేస్ అయినా, తర్వాత ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి అయినా, ఇవన్నీ కూడా అలాగే యానిమల్స్కి సంబంధించినవైనా అన్నీ కూడా సేమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే, అండ్ దీనికి సంబంధించి థీమ్ ఏంటో చూద్దామా? ప్రిజర్వింగ్ ద చిప్స్ ఆఫ్ ఆర్ టైనీ ఫెదర్డ్ ఫ్రెండ్స్. ఏంటి థీమ్? ఏంటి థీమ్ 2025 ఆఫ్ వరల్డ్ స్పారో డే? ప్రిజర్వింగ్ ద చిప్స్ ఆఫ్ ఆర్ టైనీ ఫెదర్డ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇందాక మరి రైజీనా డైలాగ్ థీమ్ ఏంటి? రైజీనా డైలాగ్ చెప్పాను కదా మీకు, న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పేసి. కాలచక్ర, పీస్, పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పా, గుర్తుందా? సో అది కూడా చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి రీసెంట్గా హాకీ ఇండియా అవార్డ్స్ జరిగాయి కదా. హాకీ ఇండియా 2024 అవార్డ్స్ జరిగినాయి, గుర్తుందా? మీకు ప్రీవియస్ సెషన్లో ఒక అవార్డ్కి సంబంధించి కూడా చెప్పాను. సో రీసెంట్లీ హాకీ ఇండియా అవార్డ్స్కి సంబంధించి ప్రసార భారతి ఏదైతే ఉందో, ప్రసార భారతి ఛానల్ ఏదైతే ఉందో వీళ్ళకి హాకీ ఇండియా అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా జమన్ లాల్ శర్మ అవార్డు. సో డైరెక్ట్గా అడగొచ్చు, రీసెంట్లీ విచ్ బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్ వాన్ ద హాకీ ఇండియా జమన్ లాల్ శర్మ అవార్డ్. అర్థమవుతుందా? ఇది ప్రసార భారతి బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషనే కదా. సో గుర్తుపెట్టుకోవాలి, టు ద పాయింట్ చూస్తే సరిపోతుందండి. అండ్ ఇక్కడ మనకి హాకీ ఇండియా అనగానే మీరేం చూడాలి? హాకీ ఇండియాకి సంబంధించి రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ చెప్పాను, గుర్తుందా మీకు? హర్మన్ ప్రీత్ సింగ్ ఎవరు? ఇండియాకి సంబంధించిన హాకీ టీమ్ కెప్టెన్, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్. తర్వాత విమెన్స్ హాకీకి సంబంధించిన గోల్ కీపర్, ఆవిడ పేరేంటి? సవితా పూనియా. సో వీళ్ళిద్దరికి సేమ్ ఇవే అవార్డ్స్లో, హాకీ ఇండియా 2024 అవార్డ్స్లో ఏం అవార్డ్స్ వచ్చినాయి అప్పుడు? బల్బీర్ సింగ్ ఇయర్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డ్స్, బల్బీర్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్,
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్. సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవాలి. అలాగే హాకీ అనగానే మీకు గుర్తు రావాల్సింది 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా మొత్తం గెలుచుకున్న మెడల్స్ 6 మెడల్స్. ఆ 6లో కూడా ఒక సిల్వర్ మెడల్, 5 బ్రాంజ్ మెడల్స్. ఆ 5 బ్రాంజ్ మెడల్స్లో ఒక బ్రాంజ్ మెడల్ ఇండియా హాకీ టీం గెలుచుకుందనమాట. ఓకేనా? సో హాకీకి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కదా, సో ఇది చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మార్నింగ్ న్యూస్. ఇక్కడ చూద్దాము. మార్గన్ స్టాన్లీ, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, జీడిపికి సంబంధించి కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అలాగే కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఎస్టిమేషన్స్ ఇస్తూ ఉంటాయని చెప్పేసి. అందులో ఫిచ్ రేటింగ్స్ అని చెప్పేసి, ఎస్ఎన్పి, తర్వాత మూడీస్ రేటింగ్స్ అని, మార్గన్ స్టాన్లీ ఎస్టిమేషన్స్ అని నేను చెప్పా, అవునా? సో అందులో భాగంగా మార్గన్ స్టాన్లీ వాళ్ళు రీసెంట్గా ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు. అదేంటో చూద్దామా? ఇండియా టు బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2028. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్ సిఈఓ అమితాబ్ కంత్ గారు త్వరలోనే ఇండియన్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందన్నారు అని చెప్పేసి నేను మీకు చెప్పా ఒక సెషన్లో. సో గుర్తుపెట్టుకోండి, సేమ్ అదే పాయింట్ రీసెంట్గా బై 2028 కల్లా, బై 2028, ఇప్పుడు మనం 25లో ఉన్నాం, బై 2028 కల్లా ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేసి రీసెంట్గా ఎవరు చెప్పారని అడుగుతారు. మార్గన్ స్టాన్లీ. ఓకేనా? ఒకసారి ఆర్డర్ చూసుకుందామా? ఇప్పుడు ప్రెజెంట్ 5th పొజిషన్లో ఉన్నామండి మనం ఎకనామికల్ సిచ్యువేషన్గా. సో యూఎస్ఏ, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా. ఓకేనా? సో ఇది ఆర్డర్. ఇండియా ఇప్పుడు ప్రెసెంట్ 5th పొజిషన్లో ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, బై 2025 ఇండియా విల్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై సర్పాసింగ్ జర్మనీని కూడా సర్పాస్ చేసి 2028 కల్లా ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్పి రీసెంట్గా ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది అంటే మార్గన్ స్టాన్లీ. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, Chhattisgarh government led by Chief Minister Vishnu Dio Sai is planning to introduce a stricter anti-conversion law to curb illegal religious conversions in the state. So, illegal religious conversions, మనకు తెలుసు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఉంది, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, అవునా? ఫండమెంటల్ రైట్, ఇదేంటండి ఫండమెంటల్ రైట్ కదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది. సో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ఫ్రీడమ్. దేనికి సంబంధించి వాళ్ళకి నచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు, అంటే వాళ్ళకి నచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు, దాన్ని ప్రొఫెస్ చేయొచ్చు, అలాగే దానికి సంబంధించి డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఈ రైట్ అందరికీ ఉంది, కానీ అక్కడ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా అబ్సల్యూట్ కాదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ విత్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఓకేనా? ఏంటి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటే మన ఓన్ రిలీజియన్ని మనం గౌరవించుకోవచ్చు, మనం ప్రొఫెస్ చేయొచ్చు, అలా అని చెప్పేసి ఇంకొక రిలీజియన్ని మనం కించపరచకూడదు. మనకి ఒక ఫేమస్ సేయింగ్ ఉంది కదా, మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యొక్క అసలు నిజమైన కాన్సెప్ట్ అనమాట. మనకి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు చూసుకుంటాం ఇందులో. సో కాకపోతే ఇక్కడ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ కొంతమంది చేస్తున్నారు. మనం దీనికి సంబంధించి లవ్ జిహాదీ అని చెప్పేసి కాన్సెప్ట్ చూసాము. తర్వాత మనం యాక్చువల్లీ అన్ని పాయింట్ వైజ్ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో ఎవరు వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేసుకోకండి. మనకి కేరళ స్టోరీ మూవీ ఉంది కదా, ఆ కేరళ స్టోరీ మూవీలో కూడా వాళ్ళు చూపించింది ఏంటి అంటే అక్కడ రిలీజియస్ కన్వర్షన్స్ గురించి చెప్పారు. కానీ అదేంటి ప్రేమ పేరుతో మతాన్ని మార్చుకోమని చెప్పడం అనమాట. దాన్నే లవ్ జిహాదీ కాన్సెప్ట్ అంటారు. లవ్ జిహాదీ అంటే ఏంటి? ప్రేమ పేరుతో మతాన్ని మార్చుకునేలాగా వాళ్ళని ప్రవోక్ చేయడం. ఓకేనా? లవ్ జిహాదీ కాన్సెప్ట్. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒకసారి లవ్ జిహాదీ యాంటీ ఆర్డినెన్స్ కూడా ఒకటి తీసుకొచ్చింది. గుర్తుందా ఇవన్నీ కూడా మీకు? సో అన్ని పాయింట్స్ లింక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్
ఇంట్రడ్యూస్డ్ యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అని చెప్పేసి అడగొచ్చు. ఏంటది? ఛత్తీస్గఢ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టేట్స్ ఇష్యూస్లో భాగంగా అడగొచ్చు దీన్ని. ఓకేనా, అండ్ ఆల్సో ఛత్తీస్గఢ్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇక్కడ కౌ డంగ్కి సంబంధించి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. కౌ డంగ్, అలాగే కౌ స్లాటరింగ్ ప్రివెన్షన్. ఓకేనా, అలాగే మనకి రీసెంట్గా బడ్జెట్కి సంబంధించి హ్యాండ్ రిటర్న్ బడ్జెట్ కూడా తీసుకొచ్చిన స్టేట్ కింద మనం చూసాం ఛత్తీస్గఢ్ స్టేట్ని. గుర్తుందా? హ్యాండ్ రిటర్న్ బడ్జెట్ తీసుకొచ్చారని చెప్పేసి. ఓకేనా, సో ఆ పాయింట్స్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార్ సే సమృద్ధి. ఇక్కడ సహకార్ కే సమృద్ధి ఇనిషియేటివ్ అండర్ విచ్ మినిస్ట్రీ అని చెప్పేసి అడగొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఒకసారి చూద్దాం దానికి సంబంధించింది. ప్రెజెంట్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్? అమిత్ షా గారు ఉన్నారు. సో టు అచీవ్ ద ప్రాస్పెరిటీ ఇన్ ద కంట్రీ త్రూ మంత్ర ఆఫ్ సహకార్ సే సమృద్ధి గివెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఏ పైలట్ ప్రాజెక్ట్ టు ప్రమోట్. దేనికి సంబంధించింది? సహకార్ సే సమృద్ధి, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని మనకు అర్థమైంది. మరి అసలు అది దేనికి సంబంధించింది? కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్. ఏంటి? కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ అంటే కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిసి క్యుములేటివ్గా డెవలప్ అవ్వడమే ఈ సహకార్ సే సమృద్ధి ఇనిషియేటివ్ అనమాట. దీన్ని ప్రపోజ్ చేసింది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. ఓకేనా, సో టు ద పాయింట్ అడుగుతారు. మనకి ఇటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు, తర్వాత కొన్ని పోర్టల్స్ కావచ్చు, లేదంటే మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, అవి ఇచ్చి ఆబ్జెక్టివ్ అడగొచ్చు. లేదు అంటే అక్కడ ఎలా అడగొచ్చు? ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని చెప్పేసి అడగొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ కోఆపరేటివ్స్కి సంబంధించి వచ్చింది కదా. సో కోఆపరేటివ్స్కి సంబంధించి ఆర్టికల్ 12లోకి ఉంటుందా? ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కోఆపరేటివ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 12 ఆర్ నాట్? నో. ఓకేనా, ఆర్టికల్ 12 అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ డెఫినిషన్ ఆఫ్ స్టేట్. ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, గుర్తుపెట్టుకోండి. డెఫినిషన్ ఆఫ్ స్టేట్ మనకి ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 12 ఏం చెప్తాం? డెఫినిషన్ ఆఫ్ స్టేట్ అని చెప్తాం. ఆ డెఫినిషన్ ఆఫ్ స్టేట్లోకి అన్నీ వస్తాయి. యూనియన్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, పంచాయతీస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, అవన్నీ కూడా ఆర్టికల్ 12లోకి వెళ్తాయి. మరి కోఆపరేటివ్స్ వెళ్తాయా మేడం అంటే వెళ్ళవు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కోఆపరేటివ్స్ డజంట్ కమ్స్ అండర్ ద డెఫినిషన్ ఆఫ్ స్టేట్ విచ్ ఈజ్ లేడ్ అండర్ ఆర్టికల్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఎక్కడికి వెళ్తాయి? డెఫినిషన్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళవు. మరి ఎక్కడికి వెళ్తాయి? ఏ ఆర్టికల్లోకి వెళ్తాయి అంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి. ఓకేనా, 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సిలోకి వెళ్తాయి అనమాట. మనకి ఇందులో ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్ గుర్తున్నాయా మీకు? ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి. సో ఇందులోకి కోఆపరేటివ్స్ గురించి చదువుకుంటాం అనమాట మనం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ కోఆపరేటివ్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి 97th Constitutional Amendment Act of 2011. Okay, so remember this Constitutional Amendment Act. Okay, na? Next one, తెలంగాణ. ఇది రీజనల్ ఇష్యూలో భాగంగా జస్ట్ చూడండి. తెలంగాణ గవర్నమెంట్ లాంచెస్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ టు బూస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆంటర్ప్రినర్షిప్ని డెవలప్ చేయడం అనమాట. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేయడానికి రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ స్టార్టెడ్ విచ్ ఇనిషియేటివ్ అంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనమాట. ఓకేనా, ఇది కాంగ్రెస్ కదా కాబట్టి మళ్ళీ మనకి రాజీవ్ గాంధీ ఈ నేమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా ఇంకొకటి వచ్చింది. ఈ కళ్యాణ లక్ష్మి ఉంది కదా, కళ్యాణ లక్ష్మి మ్యారేజ్కి సంబంధించి. సో దీని పేరుని కూడా కళ్యాణ మస్తు అని చెప్పి చేంజ్ చేసే ఇనిషియేటివ్ వచ్చింది, కళ్యాణ మస్తు. ఓకేనా, రీజనల్ ఇష్యూస్లో భాగంగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు మనకి ఇట్లా ఓవరాల్ కరెంట్ ఇష్యూస్ చెప్పినప్పుడు రీజనల్ ఇష్యూస్ కొన్ని స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏపీకైనా తెలంగాణకైనా డోంట్ వరీ. మనం మంత్ ఎండ్లో కంపైలేషన్ చూసినప్పుడు మీకు సెపరేట్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి కూడా పనికొచ్చే విధంగా సెపరేట్ ఫోల్డర్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇష్యూస్ని కంప్లీట్గా కవర్ చేసి ఇస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్
జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి టేక్స్ ఓత్ యాజ్ అ న్యూ సుప్రీంకోర్టు జడ్జ్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జ్, కొత్తగా సుప్రీంకోర్టులో ఒక జడ్జిని నియమించడం జరిగింది. ఆయన పేరేంటి, ఇదంతా కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూడాలి. టోటల్ కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్, కాంపోజిషన్ ఎంత అని అడుగుతారు. 1+33, 1+33 అంటే 1 CJ చీఫ్ జస్టిస్, రిమైనింగ్ జడ్జెస్ 33 మెంబర్స్ ఉంటారనమాట. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, సంజీవ్ ఖన్నా గారు. రీసెంట్ అపాయింట్మెంటే చూసాం కదా, సంజీవ్ ఖన్నా టుక్ ఓత్ యాజ్ 51st CJ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అవునా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే కొలీజియం రికమెండేషన్స్. So upon the recommendations of collegium, President of India appoints Supreme Court judges. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొలీజియం అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనమాట. గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సో సుప్రీంకోర్టు కొలీజియం కాంపోజిషన్ ఎంత అని అడిగారు అనుకోండి. సుప్రీంకోర్టు కొలీజియం కాంపోజిషన్, వాట్ ఈస్ ద కొలీజియం కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే 1+4. ఓకే, 1 వచ్చేసి చీఫ్ జస్టిస్ ఉంటారు, 4 మెంబర్స్ రిమైనింగ్ జడ్జెస్. సుప్రీంకోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 4గురిని సెలెక్ట్ చేస్తారు కొలీజియంలోకి. ఈ కొలీజియంలో ఉన్న గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అందరూ కలిసి ఇంకా ఎవరెవరిని తీసుకురావాలి, ఎవరిని అపాయింట్ చేయాలి అన్న దానికి డెసిషన్ తీసుకుంటారనమాట. సో వీళ్ళ యొక్క రికమెండేషన్స్, ఈ కొలీజియం రికమెండేషన్స్, based upon their recommendations, President of India appoints Supreme Court judges under which article అంటే ఆర్టికల్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి, సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించిన ఆర్టికల్. మరి హైకోర్టు జడ్జెస్ అయితే మనకి 217 హైకోర్టు జడ్జెస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే 124 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. తర్వాత హైకోర్టు అయితే 217 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్, గవర్నర్. ఓకేనా? గవర్నర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్ ఆర్టికల్ 255 అరౌండ్ ఉంటుంది చూడండి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించిన జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ అనమాట. ఓకేనా? 233 అనుకుంటా, ఒకసారి ఆర్టికల్ సబ్జెక్టివ్ కండిషన్ చెక్ చేయండి, అది సరిపోతుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. 217, 124 చాలా చాలా ఇంపార్టెంట్. అయితే కొలీజియం కంటే ముందు మనకి NJAC అని చెప్పేసి ఉండేది. యాక్చువల్లీ మనకి ఒక 4 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్, 4 జడ్జెస్ అని చెప్పేసి. బేసిక్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకుంటాం. నేను మీకు పాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ప్రెజెంట్ మాత్రం ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జెస్ని సెలెక్ట్ చేసేది ఎవరు అంటే కొలీజియం రికమెండేషన్స్. ఓకేనా? కొలీజియం అంటే ఏంటో అర్థమైంది కదా, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం కొలీజియం అంటాం. సో ప్రెజెంట్ ద కాంపోజిషన్ ఆఫ్ కొలీజియం ఆఫ్ సుప్రీంకోర్టు ఎంత అంటే 1+4 కాంపోజిషన్. నెక్స్ట్ కంప్లీట్ జడ్జెస్ కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంత అంటే 1+33. క్లియర్? నెక్స్ట్ వన్, హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్ టు బి ఫుల్లీ ఆపరేటెడ్ బై విమెన్. ఇది స్టేట్స్ ఇష్యూలో చూడొచ్చు, తర్వాత రీజనల్ ఇష్యూ కింద కూడా మీరు చూసుకోవచ్చు. రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ బికేమ్ ఫుల్లీ ఆపరేటెడ్ బై విమెన్ అంటే హైదరాబాద్కి సంబంధించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అవునా? నారీ శక్తి థీమ్ కదా ఇప్పుడు మనకు సంబంధించింది, నారీ శక్తి. సో ఇందులో విమెన్ డెవలప్మెంట్ అలాగే విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి మనం చూస్తున్నాం అనమాట. అవునా? అండ్ ఆల్సో మీరు రీసెంట్గా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా గుజరాత్కి సంబంధించి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు విమెన్స్ డే ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8 ఉంది కదా. సో March 8న ఆ ఈవెంట్ ఎక్కడ జరిగిందండి? గుజరాత్లో జరిగింది. సో ఆ రోజున నరేంద్ర మోడీ గారికి సంబంధించి కంప్లీట్ సెక్యూరిటీ మొత్తం విమెనే చూసుకున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అవునా? అలాగే మనకి కంప్లీట్ విమెన్ ఆపరేటెడ్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. కంప్లీట్ విమెన్ ఆపరేటెడ్ హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, మనకి ప్రీవియస్గా ఒక హోటల్ న్యూస్లోకి వచ్చింది, మధ్యప్రదేశ్ పంచమార్హి
పంచమార్హి అనే ప్లేస్లో కంప్లీట్ విమెన్ ఆపరేటెడ్ హోటల్ న్యూస్లోకి వచ్చింది. అలాగే ఇంకొకటి ఇటువంటి ఇనిషియేటివే కేరళలో కూడా ఉంది. 2018 కేరళలో కూడా 2018లో ఇట్లా కంప్లీట్ విమెన్ ఆపరేటెడ్ హోటల్ న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ బేగంపేట్ రైల్వే స్టేషన్ కంప్లీట్లీ విమెన్ ఆపరేషన్లోకి వెళ్ళిందనమాట. ఓకేనా? సో ఇవన్నీ లింక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఒక అపాయింట్మెంట్. ఇదేంటి అంటే కంట్రీ. ఆ కంట్రీ ఏంటి? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్స్ వార్నింగ్ చేశారు. ఆయన పేరేంటి అంటే స్టూవర్ట్ యంగ్. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వాళ్ళు ఏ పార్టీ, ఎంత ఓటు పోల్తో గెలిచారు, ఇవన్నీ అనవసరం. మన కంట్రీకి సంబంధించినవి అయితే మనం డీప్గా చదువుకోవాలి. ఓకే, అయితే ఈ కంట్రీ చూడండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో మనకి ప్రీవియస్గా ఆయిల్ స్పిల్స్ కారణంగా న్యూస్లోకి వచ్చింది. ఆయిల్ స్పిల్స్ ఏంటి? ఆయిల్ స్పిల్స్ అవ్వడం వల్ల, సముద్రంలో ఓషన్లో ఆయిల్ స్పిల్లింగ్ అవ్వడం వల్ల అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కంట్రీ అనమాట. ఆయిల్ స్పిల్స్ ఎమర్జెన్సీ. మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందా లాస్ట్ ఇయర్? సో ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఎమర్జెన్సీ, ఆయిల్ స్పిల్స్ కారణంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కంట్రీ ఏది అని అడిగారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక పర్సన్ మరణిస్తూ న్యూస్లోకి వచ్చారనమాట. ఎవరంటే డాక్టర్ సెన్ఖలాంగ్ రియాదెన్, ఏ డిస్టింగ్విష్డ్ నాగా సైంటిస్ట్ అండ్ అకాడమిషియన్, పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89 ఇన్ టెక్సాస్. ఓకేనా? ఇక్కడ ఇండియాకి సంబంధించి ఇండో ఆరిజిన్ పర్సన్, నాగా ట్రైబ్స్కి సంబంధించిన పర్సన్. ఆయన పేరేంటి? డాక్టర్ సెన్ఖలాంగ్. టెక్సాస్లో మరణించారనమాట. టెక్సాస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరణిస్తూ న్యూస్లోకి వచ్చారు. ఇండో ఆరిజిన్ పర్సన్, ఫేమస్ పర్సన్ కాబట్టి జస్ట్ చూడండి సరిపోతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ అబౌట్ ద టుడేస్ ఇష్యూస్. మిస్సెలేనియస్గా ఇంకేమైనా కవర్ అవ్వకపోతే మీకు నెక్స్ట్ సెషన్లో కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ లెర్నింగ్.